Loving Father, ప్రేమ కలిగిన తండ్రి, Lord, please speak to us. దేవా దయచేసి మాతో మాట్లాడండి. Let your presence be given unto us. నీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించండి. Touch us with your spirit. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని తాకండి. Let your fire come upon us. నీ అగ్నిని మా పైనకి రానివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. God was speaking to us for the last 2 days. గత 2 దినాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ He ఉన్నారు. was showing us the filthiness of the heart, ఆయన మన filthiness of the flesh and filthiness of the spirit. దేవుడు మన హృదయంలో ఉన్న మురికి గూర్చి, మన ఆత్మకు, మన అంతరంగంలో ఉన్న మురికి గూర్చి ఆయన చూపిస్తూ వస్తున్నాడు. Let us again turn to 2 Corinthians 7th chapter and verse 1. మరొకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. Let us cleanse ourselves from the filthiness of the flesh and filthiness of the spirit, perfecting in holiness in the fear of the Lord. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. You will be knowing the filthiness of the flesh. మీకు తెలిసే ఉంటుంది మీ యొక్క శరీరానికి సంబంధించిన కల్మషం ఎటువంటిది అనేది. If you go with another woman, not your wife, it's adultery. నీవు నీ యొక్క సొంత భార్యతో కాక పరస్త్రీతో నువ్వు వెళ్ళినట్లయితే అదే వ్యభిచారము. Many people, they have no fear of God. చాలా మందికి దేవుని భయం ఏమీ లేదు. Here it says, in the fear of God. ఇక్కడ వాక్యం మాత్రం సెలవిస్తుంది దేవుని భయముతో అని. If you are looking at a woman మీరు ఒక స్త్రీ వైపు చూసిన with an evil eye, you are already an adulterer. ఆ రీతిగా చూసిన ఎడల మీరు అప్పటికే వ్యభిచారం చేసిన వారే. All adulterers will go to hellfire. వ్యభిచారులందరూ కూడా అగ్నిగుండంలోనికే వెళ్తారు. One of the commandments God gave is do not commit adultery. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అని. But the 7th commandment, అది 7వ ఆజ్ఞ అయ్యున్నది. do not commit adultery. వ్యభిచరింపకూడదు. For some people, adultery is like drinking water. కొంతమందికి అయితే ఆ యొక్క వ్యభిచారం చేయడం అనేది నీళ్లు తాగినంతగా సులభతరంగా ఉంది. That means many devils are there in you. ఆ రీతిగా చేస్తున్నావంటే నీలో ఎన్నో దురాత్మలు ఉన్నాయి అని. You are filled with darkness. నీవు చీకటి చేత నింపబడి ఉన్నావు. Recent I asked a person, ఇటీవల కాలంలో నేను ఒక వ్యక్తిని అడిగాను, why are you becoming like this? ఎందుకు నువ్వు ఈ రీతిగా అవుతున్నావు అని. Why have you lost the spirit of prayer? ఎందుకు నువ్వు నీ యొక్క ప్రార్థనాత్మను కోల్పోయావు. Many people, they lose the spirit of prayer easily. ఎంతో మంది వారికి ఉన్న ప్రార్థనాత్మను సులభంగా కోల్పోతూ ఉన్నారు. When they are far away from their wives, వారు తమ భార్యలకు దూరంగా ఉండవలసి వచ్చిన సమయాల్లో they live in uncleanness. వారు అపవిత్రతలో జీవిస్తూ ఉన్నారు. They make their whole flesh unclean. వారు తమ యొక్క శరీరం అంతటినీ కూడా అపవిత్రపరుచుకుంటున్నారు. Their eyes are filled with uncleanness. వారి కన్నులు అపవిత్రతతో నింపబడి Their ఉన్నవి. mind is filled with uncleanness. వారి మనసు అపవిత్రతతో నింపబడి ఉన్నది. The night times they take up their mobile రాత్రుల్లో వారు తమ సెల్ ఫోన్లను పట్టుకొని ఉంటారు. and watch all unclean pictures. అపవిత్రమైనటువంటి అకామతులతో సంబంధించినటువంటి ఆ యొక్క సినిమాలనే చూస్తూ ఉంటారు. That don't have the fear of God. వారిలో దేవుని భయం ఎంత మాత్రం The లేదు. word of God says your body is the temple of God. దేవుని వాక్యం సెలవిస్తుంది నీ దేహము దేవుని ఆలయము అని. If you have committed this sin of adultery, నీవు ఇలాంటి వ్యభిచార పాపము చేసినట్టయితే you will be cast into hellfire. నీవు నిశ్చయంగా ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడబోతున్నావు. And some people, they covet other women. కొంతమంది అయితే ఇతర స్త్రీలను ఆశిస్తారు. They don't have the fear of God. అటి వారికి దేవుని భయం ఏమీ లేదు. You must know you are going far away from the presence of God. నీవు తెలుసుకోవాలి నువ్వు దేవునికి ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నావు అని. God's fire is going to come upon you. దేవుని అగ్ని నీ పైనకు రాబోతుంది. Once Abraham told his wife, don't tell anybody that you are my wife. You tell others, I am your sister. ఒకసారి అబ్రహాం కూడా శారాతో చెప్పాడు, నువ్వు ఎవరితో కూడా నువ్వు నా యొక్క భార్యవి అని చెప్పవద్దు, నువ్వు నా సహోదరివి అని చెప్పు అని.
They were in some other place. వారు వేరే ఒక దేశంలో ఉన్నారు, తమది కాని దేశంలో. There the king saw Sarah. అక్కడ ఆ దేశపు రాజు షారాను చూశాడు. King Abimelech. అబిమెలెకు రాజు. So he called for that woman to his home and kept her there in his house. అతడు షారాను చూసి ఆమెను ఆశించి తన యొక్క ఆ యొక్క గృహంలో పెట్టుకున్నాడు. God appeared unto Abimelech. కానీ దేవుడు అబిమెలెకును దర్శించాడు. What did he say? అక్కడ ఏం In చెప్తున్నాడు? the dream, God appeared unto Abimelech. అబిమెలెకుకు కలలో దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడు? 3rd verse, 20th chapter of Genesis. ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనంలో God చూసినట్లయితే, appeared unto Abimelech. రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబిమెలెకు నొద్దకు వచ్చి, Behold, you are a dead man, because you have brought a woman into your house. Because of this woman, which is the wife of another man. నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. You are a dead man. నీవు చచ్చిన వాడవు. Dear brother and sister, ప్రియ సహోదరి సహోదరుడా, are you getting into adultery నీవు వ్యభిచార పాపంలోనికి దిగుతున్నావా? and lightly treating it? దాన్ని ఎంతో తేలిగ్గా తీసుకుంటున్నావా? You don't have the fear of God first of all. నీకు మొట్టమొదటగా దేవుని భయమే లేదు. Here God says you are a dead person. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీవు చచ్చిన వాడవు అని. You are a dead man. నీవు ఒక చచ్చిన వ్యక్తివి. Send away that woman. ఆ యొక్క స్త్రీని నువ్వు పంపివేసేయు అని. Abimelech was afraid. అబిమెలెకు ఎంతో భయకంపితుడయ్యాడు. He said, I did not touch her. అతడు చెప్తున్నాడు దేవునితో, దేవా నేను ఆమెను ఏమాత్రము ముట్టలేదు అని. What did God say? Sixth verse. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అతనితో? అందుకు దేవుడు, అవును యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. I came and allowed you not to touch her. నేనే నిన్ను అడ్డగించాను, నువ్వు పాపం చెయ్యకుండా ఆమెను ముట్టకుండా అంటున్నాడు దేవుడు. God will come between you and that woman. అదే రీతిగా దేవుడు నీకు వేరే స్త్రీకి మధ్యలో వస్తాడు. If you are careless, నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే you will be consumed. నీవు దహించి వేయబడతావు, Because God is fire. ఎందుకంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు. You are playing with the fire. నీవు అగ్నితో ఆటలాడుతున్నావు. What do we see in Proverbs? మనం సామెతల గ్రంథంలో ఏం చూస్తున్నాము? 6th chapter 6వ అధ్యాయము and verse 32. 32వ వచనము. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే. You are a fool. నీవు ఒక అవివేకివి, బుద్ధిశూన్యుడవు. That's why you don't have any wisdom. అందుకే నీకు ఎంత మాత్రం జ్ఞానము లేదు. You don't have any knowledge. నీకు బుద్ధి లేదు. You don't know you are destroying your own family, your own life. నీవు నీ యొక్క స్వంత జీవితాన్ని కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు అన్న విషయమే నీకు గ్రహింపవడం లేదు. You are taking the live coal and putting into your lap. నువ్వేం చేస్తున్నావంటే నిప్పులను తీసుకొని నీ యొక్క ఒడిలో ఉంచుకుంటున్నావు. You don't know that. నీకు ఆ విషయం గ్రహింపవడం లేదు. Are you hungry with this wicked hunger? నీవు ఈ యొక్క దుష్టత్వం గూర్చి ఎంతో ఆకలితో ఉన్నావా? Be careful. జాగ్రత్తగా ఉండు. God will take vengeance upon you. దేవుడు నీ మీద ప్రతీకారము తీర్పు తీసుకురాబోతున్నాడు. Don't you think that God is looking at you? నీకు తెలియడం లేదా దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే విషయము? What was Job telling? యోబు ఏం చెప్తున్నాడు? Job chapter 31 యోబు గ్రంథము 31వ అధ్యాయము and verse 1. మొదటి వచనంలో, I made a covenant with my eyes. Why then I look at another woman? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. So many people, they want to see another man's wife. చాలా మంది వేరే వ్యక్తి యొక్క భార్యలను చూడాలి అని They want ఆశపడుతున్నారు. to talk to them. వారితో మాట్లాడాలని Even if ఆశపడతారు. they are far away, వారు దూరంగా ఉన్నా కూడా they make some signs or make some sound so that ఏదో రకంగా- that person may see you. ఏదో రకంగా వారికి సంజ్ఞలు చేస్తూ వారు ఏదో రీతిగా నీ వైపు చూడాలి, మాట్లాడాలి అన్నట్టుగా చేస్తారు. They call other person వేరే వ్యక్తిని పిలుస్తూ ఉంటారు. so that this woman may look at you. అప్పుడు
ఆ పక్కకుండా ఈ స్త్రీ నీ వైపు చూస్తుంది అని. What a crooked man you are. ఎంత వంకర బుద్ధి కలిగిన వ్యక్తివి నీవు. That is foolishness. Why are you wasting your time like this? ఎందుకు నీ సమయాన్ని రీతిగా వృధా చేసుకుంటున్నావు? Instead of waiting in the Lord, దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి instead of బదులుగా, reading the Bible, దేవుని వాక్యాన్ని చదవడానికి instead బదులుగా, of praying, ప్రార్థించడానికి బదులుగా, why you are losing the spirit of prayer? ఎందుకు ప్రార్థనాత్మను Why you కోల్పోతున్నావు? don't have the spirit of prayer? ఎందుకు ప్రార్థనాత్మ లేకుండా ఉన్నావు? You are filled with sin. నీవు పాపం చేత నింపబడ్డావు. You are in the miry clay. నీవు బురద గుంటలో ఉన్నావు. You are not able to come out of that miry clay. ఆ బురద గుంటలోంచి నువ్వు బయటకి You are రాలేకపోతున్నావు. filled with this mire. నీవు ఈ బురదతోనే నింపబడి ఉన్నావు. You don't have any shame at all. నీకు ఎలాంటి సిగ్గు ఎంత మాత్రం లేదు. Fast for 3 or 4 days. 3 లేదా 4 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించు. Fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థించు. Don't take any meal. ఎలాంటి ఆహారం ఏం పుచ్చుకొనకుండా Ask God to heal your heart. దేవుణ్ణి అడుగు, నా హృదయాన్ని బాగు చేయి దేవా అని. If you humble yourself నిన్ను నీవు ఆ రీతిగా తగ్గించుకున్నట్టయితే, and leave your wicked ways, నీ యొక్క చెడు మార్గంలన్నింటినీ విడిచినట్లయితే, seek His face, నీవు ఆయన సన్నిధిని వెతికినట్టయితే, God will suddenly forgive your sin దేవుడు నిశ్చయంగా నీ యొక్క పాపం అంతటిని and క్షమిస్తాడు. heal your heart first. ఆయన స్వస్థతనిస్తాడు నీ Heart హృదయానికి. is deceitful above all. హృదయము అన్నింటికంటే కూడా మోసకరమైనది. You are carrying that deceitful heart. నీ వాటి మోసకరమైన హృదయాన్ని కలిగి ఉంటున్నావు. You are not able to understand your own heart. నీ హృదయము యొక్క స్థితి నువ్వు సరిగ్గా అర్థం Your చేసుకోలేకపోతున్నావు. heart has become so dark నీ యొక్క హృదయం ఎంతో చీకటిగా అయ్యింది. that devils are playing with you. దయ్యాలు నీతో They ఆటలాడుకుంటున్నాయి. are tempting you. అవి నిన్ను ఎంతగానో శోధిస్తున్నాయి. In some churches, people come to church just to look at a woman. ఇంకా కొన్ని చర్చెస్లో చూస్తే అయితే ప్రజలు కేవలము ఇతర స్త్రీలను చూడడానికి మాత్రమే They వస్తూ don't have ఉంటారు. the fear of God. వారికి దేవుని భయం ఏమీ ఉండదు. You are hearing the word of God. నీవు దేవుని వాక్యం వింటున్నట్లయితే Now get the fear of God into your heart. ఇప్పటికైనా నీ హృదయంలోనికి దేవుని భయమునకు చోటివ్వు. Confess this sin. నీ యొక్క ఈ పాపమును నువ్వు ఒప్పుకో. Confess it before God. దేవుని ఎదుట ఇట్టి పాపాన్ని ఒప్పుకో. If you are not able to get victory over this sin, అప్పుడు కూడా నీకు ఈ పాపం పైన జయము రానట్లయితే share these things with the servant of God. నీ హృదయం అప్పటికి సరిగా లేనట్లయితే దేవుని సేవకులతో పంచుకో ఆ విషయాన్ని బట్టి. The devil must be driven away. This is the sin that is destroying the church. ఆ ఆత్మ సంఘాలను పాడు చేస్తా ఉంది. You are praying for revival. నీవు ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నావు. How can revival come? ఏ రీతిగా ఉజ్జీవం వస్తుంది అనుకుంటున్నావు? If you are behaving like this, నీవు ఈ రీతిగా వ్యవహరిస్తూ how can God send revival? ఏ రీతిగా దేవుడు ఉజ్జీవాన్ని పంపుతాడు? That is how you are losing wisdom and knowledge. నీవు అదే రీతిగా జ్ఞానమును తెలివిని కోల్పోతున్నావు. You don't know that you are destroying the church. నీకు తెలియడం లేదు నువ్వు సంఘాన్ని పాడు చేసే వ్యక్తి. Not only you are destroying yourself, నిన్ను నీవే పాడు చేసుకోవడం you are కాకుండా destroying your family. నీవు కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు. You are trying to destroy another woman. అంతే మాత్రం కాక వేరే స్త్రీని కూడా నువ్వు నాశనం When చేయాలనుకుంటున్నావు. you look at a woman, నీవు స్త్రీ వైపు చూసినప్పుడు why don't you think, if another person look at my wife, if I find it out, what will I think of that? నీవు ఇతర స్త్రీ వైపు చూస్తున్నావు. నువ్వు ఎందుకు అనుకోవు ఒకవేళ వేరే వ్యక్తి నా భార్యను చూస్తే ఎలా ఉంటది అనే విషయాన్ని? How can you bear? నీవు దాన్ని ఏ రీతిగా సహించగలవు? That woman is another man's wife. ఆ స్త్రీ వేరే వ్యక్తి యొక్క భార్య. Don't you think that she is your sister? నీకు అనిపించడం లేదా ఆమె నీ సహోదరి అని? You think about her that she is your daughter. ఆమె నీ యొక్క కూతురు అని నువ్వు తలంచగలగాలి. You are losing all wisdom and knowledge. నీవు జ్ఞానమును తెలివిని పూర్తిగా కోల్పోతున్నావు. Job 31st chapter and verse 9. యోబు గ్రంథము 31వ అధ్యాయము 9th verse. 9వ వచనము. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. What an understanding Job had. ఎంతటి గ్రహింపు యోబు కలిగి ఉన్నాడు. He did not want even to think of another woman. అతడు పరస్త్రీ గురించి కనీసం తలంచాలి అని కూడా He did ఆశతో not లేడు. want to look at another woman. అతడు పరస్త్రీని చూడాలి అని కూడా He అనుకోవడం did not లేదు. want to covet another man's wife. ఎలాంటి ఆశ కూడా అతనికి వేరే స్త్రీ ఎడల లేదు. Let other person sin with my wife. ఇతర వ్యక్తి నా భార్యతో కూడుకొనని అంటున్నాడు.
What an understanding Job had. ఎట్టి గ్రహింపు యోబు కలిగి ఉన్నాడు. Why don't you have this understanding? ఎందుకు నీకు అలాంటి గ్రహింపు అవడం లేదు? Why are you becoming mad? నీవెందుకు పిచ్చివాడవుగా తయారవుతున్నావు? 12th verse. అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. Yeah, it will consume all your wealth. అది నీ యొక్క ఆదాయం అంతటినీ కూడా నిర్మూలన చేస్తుంది, అగ్నితో That is another దహించేస్తుంది. destruction. అది మరొక నాశనము. You are destroying your family. నీవు నీ కుటుంబాన్ని పాడు You are చేసుకుంటున్నావు. destroying yourself. నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావు. You are trying to destroy other man's wife. నీవు వేరే వారి యొక్క భార్యను పాడు చేయాలనుకుంటున్నావు. Everywhere destruction, destruction, destruction. ఎక్కడ చూసినా నాశనము నాశనము నాశనమే. It will destroy your wealth also. అది నీ ఆదాయమును కూడా కూల్చివేస్తుంది. That's why people go to drink. అందుకే ప్రజలు త్రాగుడికి అలవాటు పడుతూ ఉంటారు. Drinking alcohol. ఆ యొక్క మద్యాన్ని త్రాగడము. They are not able to bear the temptation. వారు ఆ శోధనను సహించలేకపోతుంటారు. They go and bring some beer bottle or some liquor. అలాంటప్పుడు వారు వెళ్ళి ఏదో లిక్కర్ లేదా ఆ యొక్క బీర్ బాటిల్స్ అనేవి తెచ్చుకొని త్రాగుతూ ఉంటారు మద్యంను. That is another way of destroying your flesh. అది మరొక రీతిగా నీ శరీరాన్ని నాశనం చేసుకోవడమే. Your body is the temple of God. నీ దేహము దేవుని యొక్క ఆలయము. 2 Corinthians 7 chapter 1st verse. You must be cleansed from the filthiness of the flesh and also filthiness of the spirit. ఇక్కడ మనము 2 కొరింథీ 7వ అధ్యాయంలో చూసిన రీతిగా మనము శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులంగా చేసుకోవాలి అని ఉంది. Some people are destroying themselves in flesh. కొంతమంది తామే తమ శరీరాలను పాడు What is చేసుకుంటున్నారు. the destroying your spirit? నీ ఆత్మను ఏది పాడు చేసేది? What is cleansing the spirit? ఏది నీ యొక్క ఆత్మను కడిగేది? If you look at a person with this lust, నీవు ఆమె వైపు నువ్వు ఈ మోహంతో చూసినప్పుడు nobody knows it. దాన్ని ఎవరు కనిపెట్టలేరు. If you commit sin, నీవు వారితో పాపం చేసిన other people may look at you. నీవు నిజంగా పాపం చేసినప్పుడు వేరే వారు నిన్ను చూడగలరు. Jesus says, already you have committed adultery. కానీ యేసుక్రీస్తు చెప్తున్నారు అలా చూసినా కూడా నువ్వు అది వరకే పాపం చేసిన వ్యక్తివే అని. Matthew's 5th chapter, మత్తయి సువార్త 5వ అధ్యాయము verse 27 and 28. 27, 28 వచనాల్లో, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన You వాడును. are committing adultery in your heart. నీవు నీ హృదయంలో పాపం చేసిన వ్యక్తిగా That is ఉన్నావు. more dangerous than that sin of flesh. అది ఆ యొక్క శరీరంతో చేసిన దానికంటే కూడా ఎంతో ప్రమాదకరమైనది. Because you are deceiving many people. ఎందుకంటే నీవు ఎంతో మందిని మోసగిస్తున్నావు. Many people are being deceived by you. ఆ రీతిగా చేయడాన్ని బట్టి ఎంతో మంది నిన్ను బట్టి They are మోసపోతున్నారు. thinking that you are a good man. వారు అనుకుంటున్నారు నీవు ఒక మంచి వ్యక్తివి అని, You are a believer. నీవు ఒక విశ్వాసివి అని, Even you may be an elder of a church. నీవు ఒక సంఘ పెద్దవే అయ్యుండొచ్చు. You may do this thing and that thing in the church. నీవు ఆ సంఘంలో ఈ పని ఆ పని ఏదైనా చేయవచ్చు. Simply because you are doing God's work in this way or that way. నీవు ఏదో రకంగా దేవుని పని చేస్తూ ఉండడాన్ని You బట్టి are deceiving all the people. నీవు అందరినీ కూడా మోసగిస్తున్నావు. Oh deceiver, be careful. మోసగాడ నువ్వు జాగ్రత్తగా ఉండు. Hellfire is waiting for you. నరకాగ్ని నీ కొరకు వేచి You are చూస్తున్నది. deceiving the church. నీవు సంఘాన్ని మోసగిస్తున్నావు. You are deceiving yourself. నిన్ను నీవు మోసం You are చేసుకుంటున్నావు. deceiving your daughter. నీ కూతురుని నువ్వు మోసం You are చేస్తున్నావు. deceiving your son. నీ కుమారుని మోసం You are చేస్తున్నావు. deceiving your wife. నీ భార్యను You మోసగిస్తున్నావు. are trying to deceive God. నీవు You cannot deceive నీవు God. దేవుని ఎంత మాత్రము మోసగించలేవు. Be careful. జాగ్రత్తగా ఉండు. When you hear the word of God, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు let the fire of God touch you. దేవుని అగ్ని నిన్ను తాకనివ్వు. God is a fire. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. Ask God, Lord, consume my filthiness of my flesh and also filthiness of my spirit. దేవా నా యొక్క హృదయంకి అంటుకున్న కల్మషము నా శరీరానికి అంటుకున్న కల్మషాన్ని కాల్చివేయండి అని దేవుణ్ణి అడుగు. Let us turn to 1 Corinthians 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11th chapter 11వ అధ్యాయము 17th verse. 17వ వచనము. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను,
మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. You are coming for your own destruction. మీరు మీ స్వనాశనం కొరకే వస్తున్నారు. St. Paul was so sad about this Corinthian church. పౌలు ఈ కొరింథీ సంఘాన్ని బట్టి ఎంతో దుఃఖంగా ఉన్నాడు. He told them, you are coming to take part in the bread for your own destruction. మీరు ఈ యొక్క బల్లలో పాల్గొనడానికి వస్తున్నారు కానీ మీరు సొంత నాశనాన్ని కోరుకొనే వస్తున్నారు అని చెప్తున్నాడు. Why have you come here? ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? For your destruction? మీ నాశనం కోరి Or వచ్చారా for your blessing? లేదా ఆశీర్వాదం కొరకు వచ్చారా? And 18th verse. 18వ వచనము. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. I heard that there are divisions in your church. మీలో కక్షలున్నవి అని నేను విన్నాను అంటున్నాడు. How many churches are filled with fightings? ఎన్ని చర్చిలు ఈ గొడవలతో నింపబడి ఉన్నాయి, Divisions. ఇన్ని కక్షలతో నింపబడి ఉన్నాయి. No freedom in your heart. అంతరంగంలో ఎలాంటి స్వేచ్ఛ లేకుండా You ఉంటారు. have hatred against somebody else. నీకు ఎవరో ఒక వ్యక్తి పట్ల ద్వేషం ఉంటా ఉన్నది, But you recite the Lord's Prayer. కానీ నీవు ఆ యొక్క ప్రార్థనను మాత్రం వల్లిస్తూ ఉంటావు. Lord, forgive our sins as we forgive the sins of others. దేవా నా పాపములను క్షమించండి, ఇతరుల పాపములను నేను క్షమించిన లాగున. Did you really forgive other man's sin? నిజంగానే నువ్వు వేరే వ్యక్తి యొక్క పాపములను క్షమించావా? This reciting is making you to commit another sin. ఈ యొక్క ప్రార్థనలు వల్లించడము అనేది నువ్వు మరికొంత పాపం చేయడానికే అది దారితీస్తుంది. Everything in the church of God is becoming habit to you. సంఘానికి రావడం అనేది నీకు ఒక అలవాటుగా మారిపోయింది. If you are really living in sin, నీవు నిజంగానే పాపంలో ఉన్నట్లయితే don't take up a broom and sweep the prayer hall. నీవు ఆ యొక్క చీపురు తీసుకొని ఈ ప్రార్థన మందిరం కూడా తుడవవద్దు. You are not fit even to sweep the prayer hall. నీవు ఈ ప్రార్థన ఈ హాల్ తుడవడానికి కూడా You leave that broom and repent. ఆ యొక్క చీపురు ముందు వదిలేసి నువ్వు పశ్చాత్తాపపడు. Don't appear before others as your pious woman. అంతేగాని ఇతరుల ముందు నువ్వు ఒక పరిశుద్ధురాలివి అన్నట్టుగా కనబరుచుకోకు. Don't appear before others that you are pious man. నీవు ఒక పరిశుద్ధుడైన వ్యక్తివి అన్నట్టుగా కనబరుచుకోకు. And on the top of that you are dare to come to the table of bread. అన్నిటికీ పైగా నీవు ఈ సమయంలో బల్ల కార్యక్రమంలో పాల్పొందడానికి వచ్చావు. St. Paul was clearly telling them, పౌలు స్పష్టంగా వారికి చెప్తున్నాడు, there is division in you. మీలో కక్షలు I ఉన్నవి heard అని. there are divisions in you. మీలో కక్షలు ఉన్నవని నేను విన్నాను అంటున్నాడు. There is hatred between one another. ఒకరికి మధ్య ద్వేషములు ఉన్నవి. But you are taking part in the table. కానీ నీవు బల్లలో అదే రీతిగా ఉండి పాల్గొంటున్నావు. You must know you will be judged. నీకు తెలియాలి నీవు తీర్పు పొందబోతున్నావు. God will bring you into judgment. దేవుడు నిన్ను తీర్పులోనికి Be తీసుకొచ్చినట్లయితే careful. జాగ్రత్త. Before that, Paul says, examine your heart. దానికి ముందుగా పౌలు చెప్తున్నాడు, మీ యొక్క హృదయాలను పరీక్షించుకొనండి అని. Many churches, they don't have revival చాలా సంఘాల్లో ఉజ్జీవం అనేది లేదు. because they hate one another. ఎందుకనగా వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. If some other man have hated against you, వేరే వ్యక్తి నిన్ను గనుక ద్వేషించినట్లయితే Jesus said, యేసు చెప్తున్నాడు, go and reconcile with him. నీవు వెళ్ళి ఆయనతో సమాధానపడు అని. You don't want to go to another person నీవు ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళాలి అని అనుకోవు. because the fault is with her only. ఎందుకంటే ఆమెలోనే తప్పు ఉంది అని. She must come to me. అప్పుడు ఆమెనే వచ్చి నాతో మాట్లాడాలి. I heard an instant of a good believer of a church. నేను సంఘంలో ఒక మంచి విశ్వాసి యొక్క సంఘటన నేను విన్నాను. Some other church. వేరే సంఘంలో All of a sudden, she died and she was taken to hell. అకస్మాత్తుగా ఆమె చనిపోయి నరకంలోనికి కొనిపోబడింది. There she was asking God, అక్కడ ఆమె దేవుణ్ణి అడుగుతుంది, Lord, why did you take me here? దేవా ఎందుకు నన్ను మీరు ఇక్కడికి తీసుకొచ్చారు? I'm a believer, you know. నేను విశ్వాసినని మీకు తెలుసు. I don't have any sin in my heart. నా హృదయంలో ఏ పాపం I లేదు. did not commit adultery. నేనేం వ్యభిచారం I did చేయలేదు. not do any heinous sin. నేను ఎలాంటి హేయకరమైన అసహ్యమైన పాపాలేమి చెయ్యలేదు. Why did you bring me here? అలాంటప్పుడు ఎందుకు నన్ను ఈ నరకానికి Lord, తీసుకొచ్చావు? why did you do like this? దేవా ఎందుకు ఈ రీతిగా చేశావు She అని. was tormented in the hellfire. ఎంతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంది ఆ యొక్క అగ్నిలో. The Lord told her, అప్పుడు దేవుడు ఆమెకు చెప్పాడు, you are not forgiving others. నీవు ఇతరులను క్షమించలేదు అని. For that only
this thing happened. ఆ విషయాన్ని బట్టే నువ్వు ఈ నరకానికి Dear రావాల్సి people, వచ్చింది. don't think God will look lightly when you do not forgive others. దేవుడు ఇతరులను నువ్వు క్షమించినప్పుడు తేలిగ్గా తీసుకుంటాడు అని తలంచవద్దు. No, not at all. ఏ మాత్రం కాదు. That one sin of unforgiveness, ఆ యొక్క ఒక్క క్షమించలేనటువంటి పాపంను బట్టి you will be sent to hellfire. నీవు నరకానికి కొనిపోబడతావు. And after some time, కొంత సమయం తర్వాత the Lord took her back ఆమెను తిరిగి దేవుడు తీసుకొచ్చేశాడు. just to teach her a lesson. ఆమెకు ఒక పాఠం Then నేర్పించడానికి. she repented. అప్పుడు ఆమె పశ్చాత్తాపడం All the మొదలుపెట్టింది. time she was only entertaining unforgiving spirit. అన్ని వేళలా అది వరకు ఆమె క్షమించలేని మనసుతో ఆత్మతో This is నింపబడింది. the devilish spirit. అది సాతాను యొక్క ఆత్మ. Are you forgiving everyone నీవు అందరినీ క్షమించి ఉన్నావా? without forgiving others? నీవు ఇతరులను క్షమించకుండా Don't come near to the table. ప్రభు బల్ల దగ్గరికి రావద్దు. Examine your heart. నీ హృదయాన్ని పరీక్షించుకో. Once soldiers came upon a family. ఒకసారి కొంతమంది సైనికులు ఒక కుటుంబం పైకి వచ్చారు. They killed all the people, వారు వచ్చి అక్కడి the వారందరినీ husband చంపేశారు. and the children. ఆ కుటుంబస్తులను భర్త Took పిల్లలు hold of the woman ఆ యొక్క స్త్రీని పట్టుకొని and raped her. ఆమెను రేప్ చేశారు. And they went away. ఆ తర్వాత వెళ్ళిపోయారు. She was filled with hatred against them. ఆ స్త్రీ వారి ఎడల ఎంతో ద్వేషంతో She was నింపబడి also ఉన్నది. a believer. ఆమె కూడా ఒక విశ్వాసే. But suddenly, the evil spirit took hold of her. అకస్మాత్తుగా దురాత్మలన్నీ ఆమెను పట్టుకున్నాయి. The people were astonished why this woman, she is a believer, why this thing happened to her. అప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకు ఈమె She విశ్వాసి was కదా, possessed with the evil spirit. ఎందుకు ఈ రీతిగా దురాత్మల చేత పట్టబడుతుంది అని. Later on, they heard that she has hatred against them. ఆ తర్వాత వారు తెలుసుకున్నది ఏంటంటే ఆ వ్యక్తుల ఎడల ఈమె ద్వేషంతో నింపబడి ఉన్నది అనే Hatred విషయం. is like murder. ద్వేషించడము అనేది నరహత్యతో సమానము. You say, I did not kill anyone. నీవు అంటావు నేను ఎవరిని చంపలేదు But అని. are you hating anyone? కానీ నీవు ఎవరినైనా ద్వేషిస్తున్నావా? Because they did something against you. నీ ఎడల వారు కొంత వ్యతిరేకంగా ఏదో చేసిన కారణాన్ని You are బట్టి entertaining this hatred in your heart. నీవు ఈ ద్వేషాన్ని నీ అంతరంగంలో ఉండనిస్తున్నావు. You have already become a murderer. నీవు ఇదివరకే ఆ నరహంతకుడిగా మారిపోయావు One of కూడా. the commandments is do not murder. ఆ యొక్క ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి అంటే నరహత్య చేయకూడదు అని. But you are doing the same thing. కానీ నువ్వు అదే చేస్తున్నావు. Here Paul says, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, examine your heart. మీ హృదయాలను పరీక్షించుకోనండి. Whether there is any sin in your heart. మీ హృదయాల్లో ఎక్కడైనా ఏదైనా పాపం ఉందా? Is there adultery in your heart? నీ హృదయంలో వ్యభిచారం Is ఉన్నదా? there hatred in your heart? ద్వేషం ఉన్నదా? Repent deeply. లోతుగా పశ్చాత్తాపపడు. Before coming near the table, before touching the bread, బల్ల దగ్గరికి రాకముందే రొట్టె you తీసుకొనక ముందే examine నువ్వు your heart. నీ హృదయాన్ని పరీక్షించు. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.